Uh, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా హ్యాపీనెస్ నేను నిజంగా మాటల్లో చెప్పలేను. డెఫినెట్లీ ఇదంతా కొత్త లైఫ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బేబీ సినిమాని ఇంత లవ్ ఇచ్చి, ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇంత ఆదరిస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ, సినిమా లవర్స్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మా సినిమాకి ఇంత రెస్పాన్స్ వస్తుంది, మా సాంగ్స్తో జనాలందరూ ట్రావెల్ అవుతున్నారు, అదంతా చూసి మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని బిలీవ్ చేసి సపోర్ట్ చేసినందుకు. మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ సార్, డిఓపి సార్, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్, రవి సార్, మా కో ప్రొడ్యూసర్, మా కో డైరెక్టర్స్, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నందువల్లే మాకు ఇది సాధ్యమైంది. మేము ఈరోజు వరకు మేము రీచ్ అవ్వగలిగినాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ సార్, థ్యాంక్ యూ. మీరు నా కోసం నిలబడి నన్ను సపోర్ట్ చేసి బేబీ అనే ఇంత మంచి సినిమాలో నాకు యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ సాయి రాజేష్ సార్, నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఆ థ్యాంక్స్ ఇంకా అయిపోవు. మీరు లేనిది బేబీ సినిమా లేదు, మీరు ఇచ్చే ఫీడ్ లేనిది, మీరు మాకు ఇచ్చే మోటివేషన్ లేనిది నేను ఇక్కడ లేను, నాకు ఈ అవార్డు లేదు. అంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్, ఈ హ్యాపీనెస్ని నేను నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఇది నాకు చాలా చాలా స్పెషల్. అండ్ నా హ్యాపీనెస్ని మీ అందరితో కూర్చొని షేర్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాకి 5 అవార్డ్స్ రావడం ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. హాయ్. అది ఇందాకే అంటున్నాను, అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతుంది ఇంకా క్లైమాక్స్, దాని తర్వాత ఇంకేమైనా మాట్లాడాలో తెలియదని. ఎస్కేన్ గారు ఇందాక గాన కోకిలని ఇన్వైట్ చేశారు. కోకిల అన్నారు, నెమల్లాగా తయారీ వచ్చాడు ఏంటని అనుకోకండి. ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ షూట్ నుంచి వస్తున్నాను అనమాట. సో ఆల్ కలర్ఫుల్ అండ్ రెడీ. కంగ్రాచులేషన్స్ మా టీం అందరికీ. ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ మాకు టు స్టార్ట్ విత్. అండ్ అనంత్ శ్రీరామ్ గారికి రెండో ఫిల్మ్ఫేర్ అయితే నాకు ఇది మొదటిది. ముందుగా 2010లో నేను ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ఫేర్, నాకు 14 ఏళ్ళ తర్వాత నా చేతిలో ఫిల్మ్ఫేర్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. గెలిస్తే ఏం మాట్లాడాలో అని అనుకున్నాను. తీరా మొన్న స్టేజ్కి వెళ్ళినతో మొత్తం బ్లాంక్ అయిపోయింది. కాళ్ళు సడన్గా వణకడం స్టార్ట్ అయినాయి. అంటే ఒక మనిషికి గెలవడం ఎంత ఇంపార్టెంటో లైఫ్లో, ఆ గెలుపుని గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నా నమ్మకం. సో 2010లో నేను ఒక సింగర్ లాగా మీరందరూ నన్ను ఆదరించి ప్రతి ఒక్క ఓటు, అంటే బేసిక్గా రామాయణంలో శ్రీరాముడు యుద్ధం గెలవడానికి సముద్రం దాటుతున్నప్పుడు ఆయనకి వేసిన ప్రతి ఒక్క రాయి ఎంత ఇంపార్టెంటో, నాకు 2010లో మీరందరూ వేసిన ఓట్లు అంత ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కటి ఒక బాధ్యత నాకు. అప్పటి నుంచి కూడా అంటే నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ సినిమాల్లో, హిందీ సినిమాల్లో, తమిళ సినిమాలో, తెలుగు సినిమాల్లో సూపర్ హిట్స్ పాడాను. కానీ గుర్తింపు అనేది నాకు ఈ ఫిల్మ్ఫేర్ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక బ్యూటిఫుల్ టీమ్ తోటి వర్క్ చేసిన అవకాశం నాకు లభించింది. అండ్ సాయి రాజేష్ గారు నన్ను గెలుపు తలుపులే అనే పాట విని నన్ను పిలవడం, ఈ సాంగ్ మీరు పాడాలి మా సినిమాలో, ఇట్స్ అ మెయిన్ సాంగ్ అని చెప్పడం, స్టూడియోలో మా విజయ్ బల్గన్ గారు అంత అద్భుతంగా దాన్ని స్వరపరచడం, దానికి ట్యూన్ కట్టడం, ఆ సాంగ్ని నేను పాడడం, అండ్ లిరిక్స్ మా అనంత్ శ్రీరామ్ గారు అంత బ్యూటిఫుల్గా రాయడం. అండ్ ఆల్సో ఆనంద్, వైష్ణవి అండ్ విరాజ్ ఎంత బాగా యాక్ట్ చేశారు అండ్ దాన్ని మీకు ప్రజెంట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్
టీమ్ వర్క్ యాక్చువల్లీ. అండ్ ఎస్కేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మారుతి గారు, హలో సార్, ఆల్వేస్ ప్లెజర్. ఎప్పుడు అంటే మారుతి గారిని ఇదివరకు చాలాసార్లు నేను స్టేజ్ మీద కలిశాను. అంటే పరిచయం బేసిక్గా ఎప్పుడు అంత డైరెక్ట్గా మాట్లాడలేదు. సో ఏమని పరిచయం చేసుకోను, ఇండియన్ ఐడల్ అని చెప్పనా, అది సింగర్ అని చెప్పనా అంటే ఫైనలీ మా తెలుగు ఇండియన్ ఐడల్ చూస్తున్నానని చెప్పి చూస్తున్నాను, ఈ డ్రెస్సులు బాగుండే అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఆ పరిచయానికి ఇంకా స్కోప్ ఉండకపోవచ్చు, నేను హాయ్ సార్ అని చెప్పి మిమ్మల్ని డైరెక్ట్గా కలవచ్చని నేను అనుకుంటున్నాను. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సాయి రాజేష్ గారు, ఇట్ మీన్స్ అ లాట్ సార్. మీకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్, నాకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్. అండ్ ఆయన ఇచ్చిన బ్రీఫింగ్ నాకు అలా ఉండింది. ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా పాడారు, గెలుపు తలుపులే అనే సాంగ్. ఈ సాంగ్ అదే రేంజ్లో ఇంకా బాగా పాడాలండి. అండ్ ఆయన ఇచ్చిన రెఫరెన్స్ కూడా నన్ అదర్ దెన్ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారు రెఫరెన్స్ ఇచ్చారు. ఆయన అయితే ఎలా పాడతారు, ఒక యూనో ఒక లవ్ స్టోరీ గురించి, ఒక యంగ్ లవ్ స్టోరీ గురించి మీరు పాడితే అలా ఉండాలి, బాలుగారు ఫీల్లో కావాలి అని చెప్పడం. అలాగే ఆ సాంగ్ అవకాశం నాకు మణిగారు ఇచ్చారు, మణిశర్మ గారికి థ్యాంక్ యూ సార్. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చాలా చాలా యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అవార్డ్. గెలుపు తలుపులే అనే సాంగ్ 10 ఏళ్ల తర్వాత వైరల్ అయింది మళ్ళీ. అండ్ అలాంటి సాంగ్ తర్వాత నాకు ఇలాంటి అవకాశం వచ్చి ఇంత దీనికి ఒక గుర్తింపు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు నేను తలెత్తుకుని హైదరాబాద్కి రాగలను. నేను బాంబే పారిపోతూ ఉంటాను, అంటే అక్కడ ఇండియన్ ఐడల్ అవార్డు వచ్చింది కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువ వస్తూ ఉండగా, సరే మనం మంచి అవకాశాలు ఎటు వస్తే అటు ఉండాలని చెప్పి అక్కడ ఉండేవాడిని. బట్ ఈ ఫిల్మ్ఫేర్ రావడం ముందర నుంచి కూడా, సినిమా రిలీజ్ అవ్వడం ముందర నుంచి కూడా మా ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా పాటని మీరందరూ అంత ఆదరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ నాన్నకి ఇంకా కాన్ఫిడెంట్గా వచ్చి ఇక్కడ ఉండడం స్టార్ట్ అయ్యాను అనమాట. ఎక్కువ రోజులు ఉండగలుగుతున్నాను. అరే మనల్ని యాక్సెప్ట్ చేశారు రా భయ్, మా సాంగ్ మంచి సూపర్ హిట్ అయింది, అందరికీ నచ్చింది అని. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలి, మంచి మంచి సాంగ్స్ మీకోసం పాడాలి, అండ్ ఇలాంటి ఫిల్మ్ఫేర్లు చాలా చాలా కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానేని గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను.